సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ ఉన్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించారు. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నారని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించి ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్ల పుట్టినందుకు ఆనందపడాలా, దుఃఖపడాలా? ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఆడపిల్ల పుట్టినందుకు ఆనందపడాలా, దుఃఖపడాలా? బైబిల్ గ్రంథం అయితే ఏం చెబుతుందండి? బైబిల్ గ్రంథం అయితే ఏం చెబుతుందనంటే గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అది ఎవరైనా కానీ ఆయన ఇచ్చు బహుమానం. అయితే ఈ బహుమానం విషయంలో దేవుడు శ్రేష్టమైన దేవుడు స్త్రీని పురుషుణ్ణి వారిని ప్రేమించి, భర్తనే భార్యని ప్రేమించి వారికి గర్భఫలాన్ని ఇస్తాడు. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లోని పిల్లలు ఆడపిల్ల అంటే ముందుగా గర్భంలోని ఉన్నప్పుడు, స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం జాగ్రత్తలు అంటే తల్లి తండ్రి ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్త. నాకు ఈ సందర్భం వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఈ విషయం లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఈ సందర్భాన్ని వచ్చినప్పుడల్లా ఎందుకనంటే స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి. ఎందుకనంటే ఆ ఎలిజబెత్ గారి దగ్గరకు మరియమ్మ గారు వెళ్ళి వందనం వచ్చిన చెప్పగానే కడుపులో ఉన్న శిశువు గొంతులేసి, అంటే కడుపులో ఉన్న శిశువు ఎవరైనా సరే, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వింటున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే సమయం అంతా దేవునితోనే గడపాలి. సమయం అంతా ఎక్కువగా సమయం అంతా కూడా 9 నెలలు కూడా ఫోన్ చూసుకోకుండా, పోకిరి మాటలు మాట్లాడుకోకుండా, పోకిరి మాటలు వినుకోకుండా ఏం చేయాలంటే వాక్యం చదవాలి, కుటుంబ ప్రార్థనలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, కూడికలు పెట్టుకుంటే కూడిక వెళ్ళాలి. ఆ 9 నెలలు కూడా 9 నెలలు నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉన్నట్టయితే ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన మాటలో ఏ మాటలైతే ఉంటాయో, పోకిరి మాటలైనా ఏ మాటలైనా నచ్చవు. స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఫ్రెండ్స్తో ఉన్నా నచ్చవు. మరి ఆ బిడ్డ ఎక్కడ సంతోషంగా ఉంటుందంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే ఆ బిడ్డ ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అక్కడ కోరుకుంటుంది ఆ బిడ్డ సంతోషం. ఎందుకనంటే ఆ తల్లి ఎలా ఉంది? కడుపుతో ఉన్నప్పుడు ఆ 9 నెలలు కూడా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నది కాబట్టి ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది.
బిడ్డలకు జన్మిచ్చిన తర్వాత తల్లిదండ్రులు అనుకుంటారు స్వేచ్ఛనివ్వాలి, ఏదో ఇవ్వాలనుకుంటారు. శాశ్వతమైన సంతోషం తల్లిదండ్రులు ఇవ్వట్లా బిడ్డలకే. ఎక్కడుంది శాశ్వతమైన సంతోషం అని అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్విచ్చే ఆ ఆనందం, ఆ తల్లికి ఇచ్చే సంతోషం, ఆ స్త్రీని సంతోషపరిచినప్పుడు, ఆ స్త్రీ దేవుని పట్ల ఉన్నప్పుడు బిడ్డ ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. తర్వాత బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్ల అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఆడపిల్ల ఈ లోకంలో పుడితే తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారు అని అంటే ఎంతో భయపడుతున్నారు. వారిని పెంచడం కష్టం. వారికి పెంచే విషయాల్లో కాదండి, వాళ్ళు పోషించే విషయాల్లో కాదు. కష్టపడు అడుక్కొచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేసి బిడ్డలను పోషించుకుంటారు. కానీ వాళ్ళు ఎదుగుతున్న ముందుగా కామాంధులు తయారైపోయారు. ఇప్పుడు యవనస్తులు పిల్లలు ఉన్నారంటే, ఆడపిల్లలు ఉన్నారు. చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, వీళ్ళు కాలేజీకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు చిరిగిపోయిన ప్యాంట్లు, టైట్ జీనులు, టైట్ జాకెట్లు, ఇంకా లిప్టిక్లు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం, ఎమ్మడబడుతున్నాం, లేదా అక్కడ చేస్తున్నారు అని చాలా మంది అంటారు. ఆడపిల్లలు ఆ విధంగా ఉంటున్నారు కాబట్టి మేము చాలా మంది అట్ట చేస్తున్నారు అని అంటారు. మరి చిన్నపిల్లల విషయాల్లో చేస్తున్నారండి. మరి వాళ్ళే టైట్ జీన్లు వేసుకుంటారు, వాళ్ళే ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఆడ మీద ఎందుకు వచ్చేసారో చేస్తున్నారు అంటే, ప్రతి పురుషుడు మగాడు ఏం కలిగి ఉన్నాడంటే, చూసే చూపు పవిత్రంగా లేదు, మంచిగా లేదు. ఈ రోజున చూడండి, బయట మీడియాలో కానీ బయట జరుగుతున్న విషయాలు కానీ, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లల విషయాల్లో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయండి. తేనా జీవితంలో జరిగిన విషయం కూడా ఇది. ఆ కుటుంబం ఎంత బాధపడి ఉంటారు ఒకసారి ఆలోచించు. ఒక మగపిల్లవాడు తప్పు చేశాడు అని అంటే, తండ్రి గన గద్దించకపోతే, తండ్రి గన పెత్తం వాడకపోతే, తండ్రి గన భయం చెప్పకపోతే దేవుడు శిక్షిస్తారు. దేవుడు శిక్షిస్తే ఏం చేస్తారు తెలుసా? తీసేస్తారు. ఎలా తీసేస్తారు? మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో తండ్రి శిక్షించని బిడ్డల్ని దేవుడు శిక్షిస్తే ఏం చేశాడో తెలుసా? చంపేసాడు. ఎవరండి వాళ్ళు? ఎవరనంటే, మన బైబిల్ గ్రంథంలో చూస్తే పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షించాలి, వారిని గద్దించాలి. లేకపోతే దేవుడు చూసి యాక్షన్ తీసుకుంటాడు. ఆయన యాక్షన్ తీసుకుంటే ఇకేముండదు, ఇక అయిపోయినట్టే. ఎవరు వాళ్ళు అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అమ్నోను తామారు విషయాల్లో జరిగిన విషయం, అమ్నోను ఏం చేశాడంటే తన చెల్లిని పాడు చేశాడు. చేసిన తర్వాత ఈ విషయం తండ్రికి తెలిసింది, దావీదు గారి. తెలిసినప్పుడు కుమారుని ఏం చేయాలి? శిక్షించాలి. కానీ శిక్షించరా, అలా వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఆ తామారుకి సొంత అన్నున్నాడు. ఎవరు? అబషాలోము. అతను చూశాడు, ఆ తండ్రి శిక్షిస్తున్నానని చూసిండు, ఏం చెప్పలేదు. ఇతను ఏం చేశాడు? సమయం కోసం చూసిండు. ఎంత చూసినా కానీ తండ్రి ఈ అమ్నోనుని ఏమీ గద్దించలేదు. అతను ఏం చేశాడు అంటే, ఫంక్షన్ అని ఏర్పాటు చేసి ఇంటికి రప్పించి మొత్తం మద్యం ఇచ్చేసి అక్కడున్న పనివారితోనే వేసేయమని చెప్పాడు. వేసేసి ఇప్పుడు తప్పు చేసిన అమ్నోనుని తండ్రి గద్దిస్తే బాగుండేది. అప్పుడు ఆ అబషాలోము కూడా ఏమనుకునేవాడు? అతడు తప్పు చేశాడు కాబట్టి తండ్రి ఏం చేసిండు? గద్దించాడు, శిక్షించాడు అనుకోండి. కానీ తండ్రి గద్దించలేదు. ఏం చేశాడు? అబషాలోము ఏం చేసిండు? చంపించేసి. అలాగే అబషాలోము కూడా తప్పు చేసినప్పుడు తండ్రి ప్రేమ కదా అని తండ్రి గద్దించలేదు. తండ్రికి ఎదురు తిరిగిండు అబషాలోము. అక్కడి నుంచి పారిపోయిండు. దావీదు గారు అనుకోండో, నా కొడుకే కదా అనుకోండో, శిక్షించలేదు. తర్వాత దేవుడు యాక్షన్ తీసుకోండో, తండ్రికి ఎదురు తిరిగినందుకు అబషాలోము ఎలా చనిపోయిండు?
భయంకరంగా చనిపోయాడు. తన జుట్టు ఆ మండ్లకే పైకి వెళ్ళటం, తర్వాత యోబాబు బాణాలేసి చంపేయడం. చూశారండి ఎంత భయంకరమో. దావీదు గారు జీవితంలో జరిగిన విషయం, దావీదు గారు చేసిన ఆ ప్రార్థనకు దేవుడు ఒక ఏమిస్తాడు అని అంటే ఒక వరాన్ని ఇస్తాడు. దేవుడు ఒక మాట ఇస్తాడు, వరం అనగా మాట ఇస్తాడు. ఏమనంటే, దావీదు నువ్వు చేసిన ప్రార్థన నిన్ను బట్టి నీ పిల్లలని నేను తర్వాత ఏమని చెబుతాడు, శిక్షించనని చెబుతాడు. అలా దేవుడు శిక్షించనందుకు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు అనంటే సొలొమోను గారు. సొలొమోను గారు దేవుడు ఎవరికి, దావీదు గారికి మాట ఇచ్చిండు. సొలొమోను గారు ఏం చేసిండు, తప్పు చేసిండు. స్త్రీలను మోహించడం, తర్వాత ఇవన్నీ చేయటం, ఇలా చేయటం వలన జరిగిన విషయం ఏంటనంటే సొలొమోను ఏమైపోయిండు, గద్దించబోయినందుకు లోకానికి విగ్రహారాధనకి వెళ్ళి తిరిగిపోయాడు. తమ జీవితం పాడే. అలాగే నెబుకద్నెజరునే దేవుడు ఏం చేసిండు, తప్పు చేసినప్పుడు గద్దిచ్చిండు. అతను ఏం చేసి అతడు తెలుసుకున్న తప్పు, అతడు ఏమైండు, బ్రతికిండు. అలాగే ఈ రోజున తల్లిదండ్రి పిల్లల విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మగపిల్లవాడు తప్పు చేసినప్పుడు ఏం చేయాలంటే నువ్వు శిక్షించాలి, బెత్తం వాడాలి. అలా వాడకపోతే శిక్ష బయట నుంచి వస్తుంది, లేకపోతే దేవుడే శిక్ష వేస్తారు. బైబిల్ గ్రంథంలో జరుగుతున్న విషయం అదే, జరిగిన విషయం. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు. తల్లిదండ్రులకి గుండెల్లో వాళ్ళు ఉన్నంత కాలము కూడా ఒక బాధే. చిన్న వయసులో ఆ పిల్ల పెరిగే విషయాల్లో చాలా మంది అత్త, మామ, బాబాయ్, పిన్ని వీళ్ళందరూ మొత్తం కూడా అన్న, తమ్ముడు వీళ్ళందరూ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళని ఎత్తుకొని అట్ట ఇట్ట గెల్లటం అనేది ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగే వాస్తవాలు కదండి. చిన్న వయసులో నుంచే పిల్లలకి చెప్పుకోవాలి, ఆడపిల్లకి చెప్పుకోవాలి, తల్లి చెప్పుకోవాలి. ఏమనంటే, అమ్మా ఇదిగో మాట్లాడుతున్న సమయాల్లో, ఎదుగుతున్న సమయాల్లో, అమ్మా నువ్వు బయటికి వెళ్తున్నావు, ఎవరన్నా వచ్చి గానా, లేదా నువ్వు వెళ్ళినప్పుడైనా ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నా, లేకపోతే నిన్ను ఏదన్నా మామూలుగా ఇట్లా నేడిపించినా నాకు చెప్పమ్మా అని నీ చెప్పుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నా నాకు చెప్పి వెళ్ళమ్మా అని చెప్పాలి. పిల్ల విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎప్పుడు ప్రతి క్షణము కూడా ఆడపిల్ల విషయాల్లోనే తల్లి ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మగపిల్లోడి విషయాల్లో తండ్రి ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు దేనా విషయాల్లో ఎవరి మీదకి వచ్చింది? అదంతా తల్లి మీదకే వచ్చింది. మగపిల్లవాడు తప్పు చేశారండి, ఎవరి మీదకి వచ్చింది? తండ్రి మీదకే వచ్చింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తారు? యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చిన. ఏమని? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడు అని చెప్పారు. అంటే మగపిల్లవాడి విషయాల్లో వారసుడు పుట్టిండు, ఒక్కడే పుట్టిండు, మగాడు అని నువ్వు గన్నా వాడిని గారాభంగా పెంచితే, గారాభంగా పెంచు. వాడు తప్పు చేసినప్పుడు ఏం చేయి? శిక్షించు. నువ్వు ఆనందంగా పెంచుకోవద్దని ఏం చెప్పట్లేదు. ప్రేమగా పెంచు, ప్రేమగా చూడు, వాడు మనసు కృంగకుండా చూడు, అన్నీ చూడు. కానీ వాళ్ళు ఒక బూతు మాట మాట్లాడుతున్నా, వారి ప్రవర్తన సరిగా లేకపోయినా వారిని ఏం చేయాలి? నువ్వు పోనీలే, నా బిడ్డేగా చాలా సంవత్సరాలకు పుట్టిండు, నా బిడ్డ, నా బంగారం, నా కొండ అన్నవో అలా వదిలేసావో రేపొద్దున నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. నీ మాట వినడం, తర్వాత దేవుని మనసు గల నీ పెద్దల విషయాల్లో నొచ్చుకుందో తీసేస్తారు, నీ పని అయిపోతుంది. దావీదు గారి జీవితాల్లో జరిగిన విషయం అదే. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఆడపిల్ల పుట్టినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అని అంటే,
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటే ఆడపిల్ల విషయాల్లోని స్కూలుకు పంపించేటప్పుడు ఆ వ్యాధితోనే అతను మంచోడా కాదా అనేది చూసుకోవాలి. ఆడి ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్లు ఏం చెబుతున్నారు, అలా ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారితోని, పొరుగు వారితోని, బంధువులతోని ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి. ఆడపిల్ల విషయాలు ప్రతి ఒక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. యవన ప్రాయానికి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి క్షణము కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే ఈ రోజున ఆడపిల్ల అంటే కోడిపిల్ల టైపులు అయిపోయింది. కోడిని గన మెడకాయ కోసి తినేసినట్టు ఆడపిల్లను కూడా అలాగే ఏం చేస్తున్నారు, చితిపేస్తున్నారు, తినేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం. ఎక్కడ చూసినా ఏ సేవకుడైనా ఎంత బాధపడుతున్నాడో తెలుసండి, ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఎందుకనంటే ఆడపిల్లల జీవితాలు ఎంత భయంకరంగా అయిపోతున్నాయి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వేచ్ఛ లేదండి, స్వేచ్ఛ లేదు. ఎన్నో వందల అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎంత భయంకరమైన విషయం. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత దుఃఖపడతారు. అల్లారు ముద్దుగా చిన్న వయసుల నుంచి పెంచుకున్న ఆ ఆడపిల్లనే ఎవడో ఒకడో అంత భయంకరంగా ఏడిపిస్తూ ఉంటే, అంత భయంకరంగా చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఇదైపోతారు. ఇప్పుడున్న పరిస్థితులు ఆడపిల్ల పుట్టాలి అని అంటే ఇప్పుడు ఏంటంటే, అప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆడపిల్లకు ఎప్పుడూ స్వేచ్ఛ లేదు, ఎప్పుడూ స్వేచ్ఛ లేదు. దేవుడేమో ఎంతో ప్రేమిస్తున్నాడు పిల్లల్ని. ఆడపిల్లలు ఏంటి, మగపిల్లడు ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తుంది. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎంత ఆనందపడ్డాడండి. ఆయన యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఎంత సంతోషించిండండి దేవుడు. శిష్యుల్ని ఎంతో ఇష్టపడిన శిష్యుల మీద కోపపడ్డారు. పిల్లలని దేవుని యొద్దకు తీసుకురావాలి. ఈ రోజున మగపిల్లలని దేవుని యొద్దకు తీసుకొస్తున్నారా, దేవుని మందిరానికి తీసుకొస్తున్నారా? బాలుడు నడవలసిన త్రోవను నేర్పు, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెబుతుంటే, ఈ రోజున క్రైస్తవ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా, దేవుని మాటలు నేర్పుతున్నారా, మందిరానికి తీసుకొస్తున్నారా? ఇవేమీ చేయట్లేదు. కాబట్టి వాడికి పనికి మాలిన ఫోన్ ఒకటి ఇచ్చేసి ఆ ఫోన్లో అసభ్యకరమైనవి వాడు రోజు మొత్తం అవే చూస్తాడు. అవే చూసేసి వాళ్ళు నగ్నమైన దృశ్యాలన్నీ చూసేసి వాళ్ళు అలా చేస్తున్నారు. పిల్లల ముందే ఫోన్లు పెట్టుకొని అసభ్యకరమైనవి చూడటం వలన వాడు అందులో చూసేసి ఏం చేస్తుండో, ఆడపిల్ల, చిన్నపిల్ల, పెద్దోళ్ళని లేకుండా భయంకరంగా ఇది చేసేస్తున్నారు. ఎందుకనంటే వాడు మైండ్లో, వాడు ఆలోచనలో, వాడు చూపులో ఈ నగ్నమైన దృశ్యాలన్నీ వెళుతున్నాయి. కాబట్టి అలా బయట ప్రవర్తనలా చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫోన్లోని, టీవీల్లోని నగ్నమైన ఈ దృశ్యాలు ఏంటంటే రకరకాలుగా సినిమాలు, సీరియళ్ళు, వాటిలల్లా వాళ్ళు ముద్దులు పెట్టుకోవటం, లేకపోతే ఎలాంటి వాళ్ళు కలిసి అక్కడ ఇక్కడ పట్టుకోవటం, ఇవన్నీ చేయటం వలన బయట వాళ్ళు కూడా, మగపిల్లోళ్ళు వాళ్ళు కూడా చూసేసి అక్కడ వాళ్ళు పట్టుకున్నారుగా, వాళ్ళు ఏమనట్లేదుగా, అక్కడ ఏమనట్లేదుగా, మమ్మల్ని కూడా ఇక్కడ ఏమీ అనరు. ఎలాంటి పిల్లలని వాడి జీవితాన్ని తల్లిదండ్రులు ఎంత పాడు చేస్తున్నారంటే భయంకరంగా పాడు చేస్తున్నారు. ఎన్ని వాక్యాలు వినిపించిన దేవుడు, ఎంత మంది సేవకుల ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎన్ని చెప్పించినా జాగ్రత్తలు తీసుకుంటున్నారా తల్లిదండ్రులు? మగపిల్లల విషయాల్లో వాడిని ప్రభు యొక్క శిక్షలో, బాధలో పెంచితే వాడు అలా తయారవుతురా? ఒక స్త్రీని చూడంగానే అయ్యా ఇదిగో నీ అక్క, నీ చెల్లి, సహోదరి ఇలా మాటలు చెప్పినప్పుడు వాడు అలాగే చూస్తారు. కానీ ఈ రోజున అలా చెప్పి ప్రభు యొక్క శిక్షలో, బాధలో పెంచే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మగపిల్లోడని వాడిని ఇష్టానుసారంగా వదిలేయటం, గాలికి వదిలేయటం, వాడు గాలోడైపోవటం, తర్వాత వాడు గాలిలో కలిసిపోవటం. ఎంత భయంకరం. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లోకంలో దేవుడు అందరినీ ప్రేమిస్తుండు. అందరూ, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువుకు ఆయన తీసుకెళ్లేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట, అమ్మలారా నా నిమిత్తము కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడమని చెప్పారు. మీ పిల్లల భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ నిమిత్తం ఏడు, ప్రార్థన చేయి అని చెప్పారు. కానీ ఈ రోజున ప్రార్థన చేసే తల్లులు ఏడున్నారు? పిల్లల కోసం మొరపెట్టే తల్లులు ఏడున్నారు?
అగిస్టిన్ అనే అతను చెప్పాడు, నా తల్లి లాంటి తల్లి ఉంటే చెరసాలలో జైలు అవసరం లేదంట. తల్లి కన్నీటి ప్రార్థన పిల్లల కోసం. యోబు గారు జీవితంలోనే సాతాను చెబుతున్న విషయం ఏంటి దేవుని దగ్గర? యోబు కలిగిన అంతటి మీద నువ్వేవేసిను కంచె వేసిను అని చెబుతాడు. అంటే యోబు గారు పిల్లల నిమిత్తం ఏం చేసిండు? దహన బలులు, ప్రార్థన. మరి ఈ రోజున ప్రార్థన చేసే తల్లులు ఉన్నారా? తండ్రులు ఉన్నారా? పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేసేవాడు ఉన్నారా? రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేయి, నీ పసిపిల్లలు మోర్చెల్లి పోకుండానట్లు కాపాడబడతారు అని చెబుతున్నా ఎక్కడ చేస్తున్నారు? వినటం, వదిలేయటం. అవి చూసినప్పుడు ఇలాంటి భయంకరమైన స్థితి, భయంకరమైన విధానం బయట చూసినప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన, తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు ఇంతగా వెళ్ళిపోతుంది అంటే దుష్టుడు ప్రతి ఒక్కరిని నాశనం చేసి ప్రతి ఒక్కరిని పట్టుకొని ఎక్కడికి పాతాళంలోకి, నరకంలో తీసుకుపోవడం నాడు ముమ్మరంగా తిరుగుతాడు. ఇది గమనించని ప్రతి ఒక్క తండ్రి, తల్లి పిల్లల విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోండి. జీవితాలు బాగుండాలి అని అంటే, మగపిల్లలు సరిగా ఉండాలి అని అంటే వాళ్ళని దేవుని దగ్గరకు తీసుకురావాలి. వారిని దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేపించాలి, వాక్యం చదివించాలి, వాళ్ళకి నేర్పాలి, చెప్పాలి. ఇదిగో యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషులు దయందును వర్ధిల్లుచుండిను అని వాళ్ళకి నేర్పుకోవాలి తల్లిదండ్రి. ఎక్కడ నేర్పుతున్నారండి? డ్యాన్సులు నేర్పటం, ఫోన్లో అసభ్యకరమైన పెట్టేసి ఏంటి టిక్ టాక్లని ఏంటంటే రకరకాలుగా డ్యాన్సులు ఇవన్నీ చేపీయటం. వాడు ఎదుగుతున్న కొందుకు ఇష్టానుసారంగా జీవిస్తాడు. ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎవరు పిల్లలైనా ఆడపిల్లైనా మగపిల్లుడే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు కలిగి తీసుకోండి. జీవితాలు బాగుంటాయి, ఈ పిల్లలు దీవించబడతారు, కుటుంబం దీవించబడుతుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచినప్పుడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.